భారతదేశ ఆధ్యాత్మిక చరిత్రలో కుంభమేళా అత్యంత పవిత్రమైన ఉత్సవంగా నిలిచింది. 4 పవిత్ర క్షేత్రాలు ప్రయాగరాజ్, హరిద్వార్, ఉజ్జయిని మరియు నాసిక్లో జరిగే ఈ మహా ఉత్సవం ప్రతి భక్తునికి ఆధ్యాత్మిక శుద్ధి మరియు మోక్షం పొందే అవకాశాన్ని కల్పిస్తుంది. మరియు ఈ మహత్ కార్యానికి మూలం ఏంటి? 2025లో జరగబోయే మహా కుంభమేళా విశేషాలేమిటో తెలుసుకుందాం. కుంభమేళా పుట్టుకకు సంబంధించిన కథా సంగతులు మరియు మన పురాణాల్లో కనిపిస్తాయి. దేవతలు మరియు రాక్షసులు కలిసి సముద్రాన్ని మదించి అమృతాన్ని పొందారు. కానీ ఆ అమృత కలశం స్వాధీనం కోసం దేవతలు రాక్షసుల మధ్య 12 రోజుల పాటు భీకరమైన యుద్ధం జరిగింది. ఈ 12 రోజులు భూమిపైన 12 ఏళ్లకు సమానం. మనకి 1 సంవత్సరం, దేవతలకి 1 రోజుతో సమానం. ఈ సమయంలో అమృతం 4 ప్రదేశాల్లో పడింది. అవే ప్రయాగరాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్. ఈ ప్రదేశాల్లోనే కుంభమేళా జరుపుకుంటారు. అప్పుడు పుణ్యస్నానం చేయడం వల్ల అన్ని పాపాలు తొలగిపోతాయని మరియు మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం. కుంభమేళాకి వివిధ రకాల ఉత్సవాలు ఉన్నాయి. అవి సాధారణ కుంభమేళా, ప్రతి 4 ఏళ్లకోసారి జరిగే పర్వదినం. అర్ధ కుంభమేళా 6 ఏళ్లకోసారి హరిద్వార్ లేదా ప్రయాగరాజ్లో జరుగుతుంది. పూర్ణ కుంభమేళా ప్రతి 12 ఏళ్లకోసారి 4 ప్రధాన ప్రదేశాల్లో నిర్వహిస్తారు. మహాకుంభమేళా ఇది అత్యంత ప్రత్యేకమైనది. 12 పూర్ణ కుంభమేళాలు పూర్తయిన తర్వాత 144 సంవత్సరాలకి ఒకసారి మాత్రమే ప్రయాగరాజ్లో జరుగుతుంది. 2025లో జరగబోయే కుంభమేళానే మహాకుంభమేళా అని పిలుస్తున్నారు. ఇది 3 తరాలకోసారి మాత్రమే చూసే అవకాశముండే మహా సంభావన. కుంభమేళా తేదీలను ఖగోళ శాస్త్రం ఆధారంగా నిర్ణయిస్తారు. సూర్యుడు మరియు బృహస్పతి సంచారం ఆధారంగా ఈ ఉత్సవానికి తేదీలు ఖరారు చేస్తారు. సూర్యుడు మకర రాశిలో, గురుడు వృషభ రాశిలో ఉన్నప్పుడు ప్రయాగరాజ్లో కుంభమేళా నిర్వహిస్తారు. సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్లో, సూర్యుడు మరియు బృహస్పతి వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలో, సింహరాశిలో ఉన్నప్పుడు నాసిక్లో కుంభమేళా నిర్వహిస్తారు. ఈ విధంగా ఖగోళ శాస్త్రానికి ఆధ్యాత్మికతకు గాఢమైన సంబంధం ఉంది. ఈ ఉత్సవం 2025 జనవరి 13 పౌర్ణమి రోజున ప్రారంభమై ఫిబ్రవరి 26 మహాశివరాత్రి వరకు జరుగుతుంది. 45 రోజుల పాటు సాగే ఈ ఉత్సవంలో ముఖ్యమైన రాజస్నానం తేదీలు జనవరి 13న పుష్య పౌర్ణమి, జనవరి 13 పుష్య పూర్ణిమ, జనవరి 14 మకర సంక్రాంతి, జనవరి 29 మౌని అమావాస్య, ఫిబ్రవరి 3 వసంత పంచమి, ఫిబ్రవరి 4 అచల నవమి, ఫిబ్రవరి 12 మాఘ పౌర్ణమి, ఫిబ్రవరి 26 మహాశివరాత్రి. ఈ తేదీలో స్నానం చేయడం అత్యంత పుణ్యప్రదం. ఈ తేదీలో స్నానాలని రాజస్నానంగా భావిస్తారు. కుంభమేళా భక్తుల జీవితాల్లో ఆధ్యాత్మికతను పెంచే పవిత్ర సంఘటన. ఇది కలశంలో సమృద్ధి, సంపూర్ణతను సూచిస్తుంది. మహాకుంభమేళా విశేషాలు మీకు నచ్చితే ఈ వీడియోను లైక్, షేర్ మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.